కృష్ణమయ్య మెగాఫోన్ చేతబట్టి తెరకెక్కిస్తున్న సినిమా రైల్వే స్టేషన్. శివ, సందీప్, జయంత్ ఈ చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రతినాయకుడు సుప్రీత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తుది హంగులు అద్దుకుంటోంది. త్వరలోనే రైల్వే స్టేషన్ను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ రైల్వే స్టేషన్ ఏమైనా నీ బాబుదా? ఇక్కడ ఎవరిని తిరగనివా? రేయాలీడు రేపు ఆడు ఎల్లుండు నువ్వు. నీకేంట్రా పని ఇక్కడ? డబ్బులు పెడుతున్న వాళ్ళని చంపేస్తాను. డబ్బులు మాత్రమే తీసుకుంటే మా వంట వస్తుంది. ఒంటి మీద నగలన్నీ తీసుకురా. శవాల మీద డబ్బులే మన జేబులో డబ్బులైనా చల్తాయిరా. 100 రూపాయలకి ఏమొద్దాయా? 200 మంచిగా పడుకుంటా. నేను రాను. మా ఆయన ఎత్తాడుగా, ఆయనతో వెళ్ళిపోతాను. వద్దే వచ్చాడులే, 500 ఇస్తాను రా. అయ్యి బాబాయ్, నేను అట్లాంటి దాన్ని కాదండి. లక్ష్మీకృష్ణ ఫిల్మ్స్ పై బ్యానర్ పై ఈ రైల్వే స్టేషన్ అనే సినిమా షూటింగ్ అంతా విజయవంతంగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా డబ్బింగ్, ఎడిటింగ్ ఇలాంటివి కూడా పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందండి. డేట్ అతి త్వరలో చెప్తాను. సినిమా బాగా వచ్చింది. సినిమా మ్యాటర్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇందులో మనం సాంగ్స్ బాగా వచ్చినాయి. సాంగ్స్ ఆల్రెడీ బయట రన్నింగ్లో ఉన్నాయి. మధుర ఆడియో ద్వారా మన సాంగ్స్ రిలీజ్ చేసాం. అది కూడా సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. ఒక మాస్ ఎలిమెంట్స్ ఫుల్గా ఉన్న ఒక చిత్రం అనేది ఖచ్చితంగా చెప్పగలను. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడుతుంది, ఒక సంచలనం సృష్టిస్తుందని నేను నమ్మి, బాగుంది, చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అన్నీ రెడీగా ఉన్నాయి, మంచి మ్యాటర్ వచ్చింది, దాంతో సంతోషంగా ఉంది. దొంగతనాల చరిత్రలో నీకంటే కొన్ని పేజీలు మిగిలిపోతారా? ఒకే ఒక్క ప్యాకెట్ దొరికింది తెలుసా? ఎంత ఆకలైందో. ఏంటి బావా ఈ రోజు మూడు వచ్చిందా? నీకు లైసెన్స్ ఉందా? నా స్వార్థం కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేశారు రా. ఈ రైల్వే స్టేషన్ బతకాలంటే కష్టం. ఏముందో అందులో?